మెల్లగా పోవాలా అవును ఇక్కడ ఇక్కడ ఏం అడ్డం వచ్చేది లేదు. చెట్టు లేకుంటే ఖతం అవుతుండే కదా. చెట్టు బాగా మెల్లి చేసింది. చెట్టు మీద చెట్టు లేకుంటే కారణాల తండ ఆర్మూర్ బస్ ఆర్మూర్ రాగా కారాల తండ కాడ ఏం అడ్డం లేకుండా రోడ్డు దించిండు. ఏం అడ్డం రాలే. డ్రైవర్ తాగి ఉన్నాడా తాగిలేడా తెలియదు కానీ ఆడ సలగరగా కూడా సేమ్ ఇట్లనే ఎత్తే సైడ్ అద్దం పలిగిపోయింది. సేమ్ ఇప్పుడు కూడా అట్లనే చేసిండు. దీంట్లో ఉన్న ప్రయాణికులు చెప్తారు సలగరగా కూడా ఇట్లనే చేసిన ఆడ అక్కనే యాక్సిడెంట్ అయ్యేదట. దీంట్లో ఉన్న ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా కారణాల తండా కాడ వీడు తాగి ఉన్నాడా ఎట్లనో తెలియదు. ఆర్టీసీ డిపో మేనేజర్ గారు వీడి మీద కంపల్సరీ చర్య తీసుకోవాలి. ఈయన కండక్టర్ డ్రైవర్ దెబ్బ తాకిందా నీకేమైనా తాకిందా? నువ్వు అక్కడ సైడ్ ఉన్నావు. నువ్వు ఏం పేరు నీ పేరు? ఏం పేరే? ఏ కాక ఏం పేరు నీ పేరు? నేను రిపోర్టర్. నువ్వు చెప్పు నాకు ఏం పేరు నీ పేరు చెప్పు. ఏం పేరు అంటారు నీది? పేరు చెప్తలేడు. ఇది వనస్పేటకి వచ్చే రోడ్. ఇది ఇక్కడ ఎలాంటి అడ్డం లేకుండా ఇక రోడ్ దించిండు. డ్రైవర్ తాగిల మత్తున్నాడా ఇదే. దీనికంటే ముందు సలయారిగా కూడా బస్ అడ్డం పడేదట ప్రయాణికులు చెప్తా ఉన్నారు. రోడ్ ఎంత క్లియర్గా ఉంది. ఏమీ అడ్డం లేదు. దించిండు. చెట్టు ఆపకపోతే బోర్రా పడేది ఉన్న వాళ్ళందరూ కుక్కయ్యారు. దిగినప్పుడు అక్కడికి ఒక్కడిసారి లుక్ వచ్చింది బండి. ఆ చెట్టు లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోతుంది తెలుసా? ఆ చెట్టు తాగలే కానీ ఏమైందో నిద్రమబ్బు ఇట్లా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.